So hello guys, welcome back to my channel Rocky Words. సో గైస్ ఈరోజు తమ్లైన్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటని. ఈరోజు ఐపీఎల్ గురించి కొన్ని ముచ్చట్లు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మనం అయితే ఈరోజు. సో గైస్ నా జెర్సీ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంటే చాలు నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి చూసి రచ్చ చేస్తుండే. కానీ కొన్ని ఇయర్స్గా ఎస్ఆర్హెచ్ కరెక్ట్గా పర్ఫామ్ చేయలేదు. 2021లో 8th పొజిషన్, 2022లో 23లో 10th పొజిషన్ ఉండే. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. కానీ 2024లో మాత్రం మీ అందరికి తెలుసు కదా, హిస్టరీ క్రియేట్ చేశారు. History tells us that powerful people come from powerful places. ఎన్నో రికార్డ్స్, అసలు క్రాక్ చేయలేని రికార్డ్స్, పాత రికార్డ్స్ కూడా బద్దలు కొట్టింది. ట్వంటీ 2023లో టేబుల్ లాస్ట్ ఉన్న టీం 2024లో ఆల్మోస్ట్ కప్పు కొట్టే స్టేజ్ దాకా వెళ్ళి కొన్ని వండర్స్ క్రియేట్ చేసి రికార్డ్స్ బ్రేక్ చేసి రన్నర్అప్గా నిలిచింది. కొంచెం డిసప్పాయింట్ అయినప్పుడు మేము, కానీ చాలా రికార్డ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ రికార్డ్స్ పెట్టిపోయింది. హ్యాపీ, దాంట్లో ప్రాబ్లం లేదు. వాళ్ళు పర్ఫామ్ చేసారు. ఫైనలీ ఒకళ్ళే విన్నర్ కావాలి కాబట్టి అది చెప్పలేం, మన హ్యాండ్లో లేదు. అసలు ఎస్ఆర్హెచ్ 2024లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉందంటేనే ఏదో కొత్త రికార్డ్ ఉంటుంది అనే హైప్ తీసుకొచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయారు. ఓడిపోయినా కానీ చాలామంది ట్వీట్ కూడా చేసారు. పోయినసారి ఐపీఎల్లో దాదాపు అన్ని టీమ్స్ ఎస్ఆర్హెచ్ టీంని మంచిగా అప్రిషియేట్ చేస్తూ ట్వీట్లు కూడా చేసారు. అది ఎస్ఆర్హెచ్ రేంజ్. ఈసారి కూడా మళ్ళీ గట్టి టీంతోని రెడీ అయిపోయారు 2025లో ఇరగదీయడానికి. చూడాలి ఎట్లా పర్ఫామ్ చేస్తారు అనేది మనం చూడాలి. సో ఈ ఇయర్ అయితే చిన్న డిసప్పాయింట్మెంటే. మన స్వింగ్ మాస్టర్ భూవీ లేడు, ఆర్సీబీ టీంకి వెళ్ళిపోయింది కదా, అది కొంచెం డిసప్పాయింట్ అయినా నేను. కానీ పర్లేదు, మొహమ్మద్ షమి ఇంకా వేరే వాళ్ళని కూడా తీసుకున్నారు కదా మన ఫ్రాంచైజ్కి. ఏమో చూద్దాం, ఈసారి ఏం బెటర్మెంట్ బౌలింగ్ అయినప్పుడు చాలా బెటర్మెంటే ఉందనుకుంటున్నాను నేనైతే. చూద్దాం, ఒక ఫస్ట్ మ్యాచ్ అయితే తెలుస్తుంది. మన వాళ్ళు తెలుసు కదా, ప్రాక్టీస్ మ్యాచ్లోనే మొన్న ఇరగదీసిరు. అన్ని ఫాలో అవుతుంటాను నేను ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళవి. మన బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఓపెనర్స్ సేమ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. పవర్ ప్లేలోనే ఒక 100 పెట్టేస్తారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా ఇబ్బంది అయితే ఫస్ట్ డౌన్లో ఈసారి కొత్త ప్లేయర్ మన టీంకి కొత్తగా వచ్చిన ఇషాన్ కిషన్. మనోడు ఇరగదీస్తాడు. అసలే ఇండియా టీంకి తీసుకోలేదని ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు. మనోడు ఇరిగా తీసేస్తాడు. అప్పటికే 150+ స్కోర్ వెళ్ళిపోతుంది వీళ్ళతోటి. అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే మన కాటేరమ్మ కొడుకు క్లాస్ అని ఉన్నాడు. అక్కడనే 200 దాకా చేసేసేస్తారు, మనోళ్ళు వెళ్ళిపోతుంది. అక్కడ ప్రాబ్లం ఉంటే మన క్యాప్టెన్ ఉన్నాడు కదా, నెక్స్ట్ లెవెల్ క్యాప్టెన్సీ చేసి మనోడు ప్యాట్ కమిన్స్ ఇరిగా తీసేస్తాడు. ఇది మన బ్యాటింగ్ లైనప్. అయితే బ్యాటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. 2025లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీం మనది. ఇంకా కొన్ని టీంలు ఉన్నాయి, మనదైతే నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ లైనప్ ఉంది.
ఈ బ్యాటింగ్ లైనప్ తోటి నాకెందుకో ఈసారి 300 లోడింగ్ అనే అనిపిస్తుంది నాకైతే. పక్కా 300 కొట్టేస్తారు మనోళ్ళు ఈసారి. నా ప్రాక్టీస్ మ్యాచ్లైనా చూసాను, నార్మల్ మ్యాచ్కే మనోళ్ళు 260+ ఏమో కొట్టేసిరు. ఇక రియాలిటీకి వస్తే ఇరగదీసి పడేస్తారు ఇక, నో డౌట్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అయితే హైలైట్ ఉంది. ఇంక బౌలింగ్ లైనప్ చూసుకుంటే ఈసారి మనకి మొహమ్మద్ షమి మొన్ననే ఛాంపియన్ ట్రోఫీ కొట్టేసిండు, మంచి ఫామ్లో ఉన్నాడు. మనోడు చూసుకుంటాడు. ప్యాట్ కమిన్స్ కూడా బౌలింగ్ వేస్తాడు. రాహుల్ చాహార్ ఉన్నాడు, జాంపా ఉన్నాడు, జయదేవ్ ఉన్నాడు. మనోళ్ళు ఇక ఇరగదీసి పడేస్తారు. భువీ లేడని ఒక్క చిన్న డిసప్పాయింట్ ఉంది నాకు అంతే. దాని ప్లేస్ని మనోళ్ళు ఎవరో ఒకరు రీప్లేస్ చేస్తారు. స్పిన్ వేయడానికి మన అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు, నితీష్ కుమార్ కూడా బౌలింగ్ వేస్తాడు. బౌలింగ్ లైనప్ కూడా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే 2025లో స్ట్రాంగ్. సో గైస్ చూసుకుంటే ఈసారి మన ఉప్పల్ స్టేడియంలో టోటల్ 9 మ్యాచెస్ ఉన్నాయి. 7 టీమ్ మ్యాచెస్, 2 ప్లే ఆఫ్స్కి ఏ టీం అయితే వెళ్తుందో ఆ మ్యాచెస్ ఉన్నాయి. చూడాలి, మొత్తం 9 మ్యాచెస్ ఉన్నాయి మన దగ్గర అయితే. ఈసారి ప్లే ఆఫ్ మ్యాచెస్ కూడా 2 ప్లే ఆఫ్ మ్యాచెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. కాకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే బిగ్ మ్యాచెస్ లేవు. సిఎస్కే తోటి, ఆర్సీబీ తోటి మనకు మ్యాచ్లు లేవు ఈసారి. ఓన్లీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐతో మాత్రమే ఒక పెద్ద మ్యాచ్ ఉంది. మిగతా అన్నీ కొంచెం చిన్న టీంలే. ఒకవేళ సిఎస్కే, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్తే మన దగ్గర ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏ మ్యాచ్కి వెళ్దాం అనుకుంటారు ఈసారి ఉప్పల్లో? మా గ్యాంగ్ మేమందరం అయితే ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్కి అయితే ఫిక్స్ అయిపోయారు. నేను జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కూడా పోదాం అనుకుంటున్నా. సో మీరే మ్యాచ్కి వెళ్తారు పక్కా కామెంట్ చేసి చెప్పండి. మేమైతే మా గ్యాంగ్ మొత్తం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్కి మాత్రం ఖచ్చితంగా వెళ్తాం. ఆ వ్లాగ్ కూడా వస్తుంది మనకి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మ్యాచ్. చూడాలి మరి. 2 టీంలు స్ట్రాంగ్ టీంలే. వాళ్ళ స్క్వాడ్ బాగానే ఉంది, మా స్క్వాడ్ బాగానే ఉంది. ఇక తగ్గ వార్ అవుతుంది అది. ఆ వార్ కోసం మేమైతే ఈగర్లీ వెయిటింగ్. మా ఫ్రెండ్స్లో కొంతమంది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్. ఇక మేము మనకి వాళ్ళు వీళ్ళని లేరు, హైదరాబాద్ టీం మనం అంతే. అందులో ఎవరున్నా మనం ఎస్ఆర్హెచ్కి డైరెక్ట్ ఫ్యాన్ అంతే ఇక. సో ఈసారి మనకి 74 మ్యాచెస్ ఉన్నాయి. 13 స్టేడియంస్లో 10 టీమ్స్ మధ్యలో పోరాపోరీగా నెక్స్ట్ లెవెల్. రేపు మనకు ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. May 25కి ఫైనల్ మ్యాచ్. సో గైస్, ఈ ఇయర్ మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారు? పక్క కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో. ఒక్క నిమిషం గైస్, చెప్పరా. హలో మామా, ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదరా. ఒక బెట్టింగ్ యాప్ ఉంది, అందులో 100% స్ట్రైక్ రేట్ రా బాబు. అలాగే నీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ పంపిస్తా, అందులో జాయిన్ అవ్వరా. ప్రెడిక్షన్స్ బాగా చెప్తారంట. ఆగు, ఇదే మ్యాటర్ నువ్వు నాకు లాస్ట్ ఇయర్ కూడా చెప్పినట్టున్నావు గారా? ఫ్లాష్ బ్యాక్. చెప్పరా. ఐపీఎల్ స్టార్ట్ అయింది కదరా, నేను బెట్టింగ్ చేసి ఫుల్ ప్రాఫిట్ లో ఉన్నారా బాబు. నువ్వు కూడా ట్రై చేయి, నీకు కూడా మంచి మనీ వస్తాయి. అవునా? ఎలా అయ్యాలరా? నీకు లింక్ పంపిస్తారా, ఆ లింక్ తో ఉన్న యాప్ ని డౌన్లోడ్ చేసుకో, అందులో మనీ యాడ్ చేసుకో, మనీ యాడ్ చేసి బెట్టింగ్ చేసుకో. ఇక ప్రాఫిట్ రా బాబు. ట్రై చేయి, లింక్ పంపిస్తా. సరే పంపించైతే. ఓ లింక్ పంపించాడు, డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ అయిపోయింది. ఫస్ట్ అయితే చిన్నగా స్టార్ట్ చేద్దాం. వావ్, ప్రాఫిట్. అరే వాడు చెప్పింది నిజమే అనుకుంటా, డబ్బులు బాగానే వస్తున్నాయి. ఓ పని చేద్దాం, ఎక్కువ వేసి చూద్దాం. ఓ షిట్, పోయిందే. ఒక్కొక్కసారి వస్తుంటే ఒక్కొక్కసారి వెళ్తుంటే. దీన్ని రికవర్ చేద్దాం, ఇంకెక్కువ వేద్దాం. గాడ్, షిట్. End of flashback. అరే ఇంకా చావలేదారా నువ్వు? ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. లాస్ట్ టైం నిన్ను నమ్మే వేసిన బెట్టికే లాస్ అయిన దానికి 6 months ఈఎంఐలు కట్టుకున్నారా నేను? మళ్ళా మొదలెట్టినవారా నువ్వు? ఎందుకురా ఈ బెట్టింగ్ గిట్టింగ్ అంటారు? అవసరమారా నీకు? ఏం అవసరం రా నీకు? ఏం రూపాయి ఏమన్నా లాభం ఉంది దాంతో? ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది చూడు, నాకిపోయినా అని చెప్పేసి వస్తుంది చూడు. చేయి, నువ్వు ఫోన్ చేయి.
చేయరా శని నోట్తో చెప్పాకరా ఈ బెట్టింగ్ నీకు తెలియదు దీని కథ. ఉత్తర డబ్బులు సంపాదించుకొని మేం బతుకుతారా మీరు? నాగిపోతారు. హలో చూడు ఇప్పుడు చెప్తా చూడు చెప్పురా. బొక్క చెప్పు. అదే చెప్తాడు అంటున్నా. అది కూడా పోయింది. ఇప్పుడు నాకిపో. ఇప్పుడు బండి వాచి సొక్క 10,000 ఇవన్నీ బొక్కలో మాట్లా. ఇంకొకసారి ఫోన్ చేసినావు అనుకో, ఎక్కడ కొట్టాలని అక్కడ కొడతా, ఇరగదీసి చంపేస్తా నా కొడక. అరే జఫా ఫోన్ పెట్టు. నువ్వు పెద్ద ప్రైమ్ మినిస్టర్ సీఎం పెట్రా పెద్ద జఫాగా ఫోన్ పెట్టా. కట్ చేయి నా కొడక, ఫోన్ కట్ చేయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నాకు ఈ బొకడాల ఫ్రెండ్ లాగానే మీకు ఉండే ఉంటాడు ఎవడో ఒకడు. అరే మామ ఇందులో పెట్టేయి అందులో పెట్టేయి ఫుల్ డబ్బులు వస్తాయని చెప్పుంటాడు. ఈసారి లాస్ట్ టైంతో పోలిస్తే ఆన్లైన్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి గైస్. అస్సలు మీరు దాంట్లో అసలు ఇన్వాల్వే కాకండి. ఒక్క లింక్ క్లిక్ చేస్తే ఖతం, ఇక మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ మొబైల్ డీటెయిల్స్ మొత్తం వెళ్ళిపోతాయి వాళ్ళకి. చాలా అంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మీరు ఈ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయ్యి డబ్బులు వస్తాయి, అందులో జాయిన్ అయితే డబ్బులు వస్తాయి, ఇందులో అని ఎవ్వరు చెప్పినా దాన్ని నమ్మకండి గైస్. పక్కా మనీ అయితే పోతాయి తప్ప రావు. అన్ని మనీ వస్తే వాళ్ళే సంపాదించుకుంటారు కానీ మనకెందుకు చెప్తారు చెప్పండి. ఎవరైనా ప్రిడిక్ట్ చేయలేం ఏ మ్యాచ్ విన్ అవుతుంది అనేది, ప్రిడిక్ట్ చేయలేం మనం. ఏదో వాళ్ళకి నోటికి వచ్చింది చెప్తారు, అది విన్ అయితే ఇక వీడు చెప్పింది కరెక్టే కదా అని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం. అది రాంగ్ గైస్. ఉట్టిగా వచ్చిన మనీ ఎప్పటికీ ఉండవు. కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకోండి. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. ఇలాంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మాత్రం అస్సలు జాయిన్ అవ్వకండి. ఏ లింక్ని క్లిక్ చేయకండి. కరెక్ట్గా మంచిగా మ్యాచెస్ చూడండి, ఎంజాయ్ చేయండి అంతే తప్ప ఇలాంటి ఫ్రాడ్స్లో మాత్రం అస్సలు ఇన్వాల్వ్ కావద్దు. తెలుసు కదా ఇప్పుడు చాలా పెద్ద బస్ ఉంది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళని అందరి మీద కేసెస్ అయినాయి. నాన్ వేషన్ అన్న మొత్తం నెక్స్ట్ లెవెల్లో అందరి మీద రివెంజ్ పెట్టేసి రివెంజ్ తీసేసుకున్నాడు. ఏదైనా కొనుక్కోవాలంటే కష్టపడాలి, పని చేయాలి. అంతేగాని ల్యాప్టాప్ ఓపెన్ చేసి నువ్వు చెప్పిన లింక్ నొక్కితే డబ్బులు వచ్చేసేటట్లయితే ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా కష్టపడడం ఎందుకు, ఈ గవర్నమెంట్ వ్యవస్థలు ఎందుకు, ఈ దేశాలు ఎందుకు? అందరి మీద కేసులు అయినా ఎవరిని వదలట్లేదు. తెలుసు కదా, అందరు పరారులో ఉన్నారు ఇప్పుడు. అది వేరే విషయం అనుకోండి, దీనికి రిలేటెడ్ కాదు. చెప్తున్నా మీకు, ప్రమోట్ చేసే వాళ్ళు కూడా మీరు ఎవరైనా ప్రమోట్ చేద్దాం అనుకున్నా కూడా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఇన్సిడెంట్ అది. ప్రమోట్ చేస్తే కూడా లాసే, మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరు ప్రమోట్ చేయకండి. ఎవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా మీరు దాన్ని ఫాలో అవ్వకండి, మెయిన్ థింగ్ అయితే. సో ఈ బెట్టింగ్ యాప్స్లో వీటిలో మనీ ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వకుండా మంచిగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం చూసి మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. అంతేగాని మనీ కోసం ట్రై చేసి లాస్ అయ్యి అన్నీ చేసుకోకండి. చాలామంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు, డబ్బులు పోయినాయని చెప్పేసి ఇంట్లో చెప్పకుండా. అవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి మంచిగా మ్యాచెస్ చూసి ఎంజాయ్ చేయండి. సో ఈసారి మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో పక్కా కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వర్స్ ఛానల్. సైనింగ్ ఆఫ్.